నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత సుమన్ అన్న ప్రభంజనం స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకో ప్రభంజనం స్టార్ట్ అయింది. భరణి గారి ప్రభంజనం కూడా స్టార్ట్ అయిందనమాట. అంత పెద్ద ఛాలెంజ్ ఇచ్చిరాడు ఎవరు డిమాండ్ పవన్. భరణి గారి చేత ఓడిపోయారు అనమాట. అది మ్యాటర్. అయితే నాకు సుమన్ అన్న అక్కడ టాస్క్ అంత సీరియస్గా ఆడినప్పుడు, అంత చెయ్యి నొప్పి అయినప్పుడు, ఇక్కడ ఇమాన్యుయల్ జోక్ చేయడం, అతని మీద జోక్ చేయడం అవసరమా అని నాకైతే అనిపించింది అనమాట. అంటే అలా బిగుచిడిపోయాడు ఇది అది అని అక్కడ జోక్ చేస్తున్నాడు అనమాట ఇమాన్యుయల్. అదే జోక్ నువ్వు తనుజ మీద వేయచ్చా? వేయగలవా? అదే జోక్ నువ్వు భరణి గారి మీద వేయగలవా? అదే జోక్ నువ్వు రీతు చౌదరి మీద వేయగలవా? సుమన్ అన్నే ఎందుకు జోక్ చేస్తున్నారా ప్రతిసారి? ఓకే, సుమన్ అన్న మాట్లాడితే కామెడీగా ఉంటుంది. అయితే అంతసేపు అలా పట్టుకొని అలా టాస్క్ ఆడి చేతుల నొప్పులతో ఉంటే అతని మీద జోక్ వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నాకైతే నిన్న ఇమాన్యుయల్ మీద నాకు ఎందుకో అంటే అంతలాగా ఏమి ఇదవ్వాల. టాస్కులు గెలుస్తున్నాడు సరే, ఎక్కడ జోక్ చేయాలి ఎక్కడ జోక్ చేయకూడదు అది కూడా చూసుకోవాలి అని నాకైతే అనిపించింది.